హలో హలో డాక్టర్ అకాడమీ. అకాడమీ. రైట్. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఓల్డ్ అయితే 5,000 ప్లస్ ఇచ్చారు. ఇప్పుడు మనకు అప్‌డేటెడ్ వేకెన్సీస్ కొత్తగా మనకు జైలరు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కలుపుకొని దాదాపు 7,400 చిల్లర వేకెన్సీస్ ఇచ్చాడు. సో వేకెన్సీస్‌ని మనం 3 కేటగరీ చేద్దాం. దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి సబ్ ఇన్స్‌పెక్టర్ మనకు 2 స్టార్ వేకెన్సీస్ అనేది మనకు ఓవరాల్‌గా చూస్తే 148 ఉన్నాయి సివిల్ కేటగరీ. తర్వాత ఆర్ఎస్ఐ వచ్చేసి మనకు ఓవరాల్‌గా 14, 12, 3 ఉన్నాయి మనకు. తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సింగిల్ స్టార్ వచ్చేసి మనకు ఓవరాల్ గా 23 ఉన్నాయి. సో ఆఫీసర్ క్యాడర్స్ అయితే ఇవి చాలా బాగున్నాయి వేకెన్సీస్. తర్వాత కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ 6 to 10 వరకు చూస్తే సివిల్ లో ఎక్కువ ఉన్నాయి మనకి ఈసారి 3,700 ప్లస్ ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మర్ రిజర్వ్ లో మనకు 1,000 ప్లస్ ఉన్నాయి. సో ఈ కౌంట్ ప్రకారం చూస్తే మీ అనాలిసిస్ ఏంటి సార్? సో సో మనం ఏపీతో పోల్చుకుంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నట్టే. ఎందుకంటే ఏపీలో ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌తో సహా అన్ని కలిపి హోమ్ శాఖతో పాటుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌తో అన్ని కలిపి 2,900 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే 3,000 పోస్టులు కూడా లేవు. సో కంపేర్ టు ఏపీ ఇక్కడ 7,000 పోస్టులంటే 3 టైమ్స్ 7,400 పోస్టులంటే ఒక దాదాపుగా ఒక మంచి మంచి డిజిట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కొట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకు మీరొకసారి చూడండి గ్రూప్ 2 గాని, లేకపోతే గ్రూప్ 1 గాని, 100 లేకపోతే ప్లస్ గ్రూప్ ఉంటాయి. 3 చూడండి. అవి 100లలోనే మనకు కనబడుతుంటాయి పోస్టులు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అయితే లాస్ట్ 700 పోస్టులు మాత్రమే కనబడ్డాయి. ఒకప్పుడు 2016లో 1000 కనబడ్డాయి. అంటే ఎప్పుడు చూసినా మన గ్రూప్ 3లో చూసినా 1300 ఉన్నాయి. సో కంపేర్ టు గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లాంటి పోస్టులతో పోల్చుకున్నట్లయితే మంచి కౌంట్. సో మంచి కౌంట్‌గా మనం చూడొచ్చు. బట్ ఓకేనా? మన పిల్లల ఎక్స్‌పెక్టేషన్ అంటే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉంటే హ్మ్. ఎవ్రీ ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జాబ్ కొట్టాలని ఒక నాలెడ్జ్ ఉంటది. బట్ మనం డిస్కరేజ్ అవ్వకండి. ఒక్క పోస్ట్ ఉన్నా కొట్టాలని ఒక సో మళ్ళీ అట్మాస్ఫియర్‌తో ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ పోస్ట్‌లే అంటే 7,000 కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా కాన్సిక్యూటివ్ వేకెన్సీస్ సో కంపల్సరీగా ఈ ఏదైతే మనకు 19,000 వేకెన్సీస్ అన్నారో అవి కూడా మళ్ళీ 1 బై 1. వేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సో కంపల్సరీగా గట్టిగా ప్రిపరేషన్ చేస్తే మాత్రమే మీరు అంటే ఇప్పుడు స్టూడెంట్ ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే అతను ప్రిపరేషన్ చేసింది ఏం వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవ్వదు. సెకండ్ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్‌లో మనోడు క్రాక్ చేయొచ్చు. అవును. అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. 100% ఈ నోటిఫికేషన్‌లో జాబ్ కొట్టడానికి 100% ఎఫర్ట్ పెట్టండి. ఒకవేళ బై చాన్స్ మిస్ అయినా గాని గవర్నమెంట్ నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటుంది కాబట్టి అక్కడైనా మీ నాలెడ్జ్ అయితే ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. కాంపిటిటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎవరు కూడా నాలెడ్జ్ ఎప్పుడు కూడా జనరల్ గా వేస్ట్ కాదు. అండ్ మనకు వేకెన్సీస్ చూస్తే మిగతా డిపార్ట్మెంట్ లో మనకు ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో మనకు ఆఫీసర్ కేటగిరీ 39 ఉంటే మనకు అందులో ఫైర్ ఫైటర్ వచ్చేసి 751 ఉన్నాయి. తర్వాత జైలర్ పోస్టులు ఇది కూడా 14 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. డిప్యూటీ జైలర్ వచ్చేసి ఉమెన్ వచ్చేసి మనకు 1 ఉన్నాయి. తర్వాత వార్డర్ వచ్చేసి మేల్ 196 అండ్ ఫీమేల్ 12 కేటగిరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎస్పీఎఫ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ వచ్చేసి 44 ఉంటే కానిస్టేబుల్ వచ్చేసి 38 ఉన్నాయి. టోటల్ కౌంట్ 7,437 వేకెన్సీస్. చూస్తే సార్ ఇది జనరల్ గా చాలా మంది పిల్లలు ఇక్కడ డీమోటివేట్ అవుతున్నారు. సో ఆ డీమోటివేట్ అవ్వకుండా వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి వాళ్ళు? ప్రతి సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంటే. అయితే మనకు ఎస్ఐ లెవెల్‌లో గనక చూస్తే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది సో మనకి 200 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ 200 మార్క్స్ మీద ఎట్ ద సేమ్ టైమ్ ఫోకస్ చేస్తూనే జనరల్ స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి. అంటే ఏ సబ్జెక్ట్ అయినా మనకి ఇంపార్టెంటే. సో ఈవెన్ ఆఖరికి క్వాలిఫైయింగ్ పేపర్ అయినటువంటి తెలుగు, జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు మెయిన్‌గా ఎక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది చూసుకొని ఫస్ట్ ప్రయారిటీ వాటికివ్వండి. తర్వాత ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా సో మనకు జాబ్ రావాలంటే కంపల్సరీగా ఏది చదవాలో తెలవడం ఎంత ఇంపార్టెంటో, ఏది వదిలేయాలో తెలవడం కూడా అంతే ఇంపార్టెంట్ గుడ్ వన్. ప్రతి యాస్పిరెంట్‌కి. సో కాబట్టి ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నోటిఫికేషన్‌లు చూస్తే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనేది కంపల్సరీగా స్టూడెంట్ దృష్టిలో పెట్టుకోవాల్సిందే. సో మనం ప్రిపరేషన్ కంపల్సరీగా ఒక ప్లాన్డ్‌గా వెళ్తే మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. అండ్ ఇంకోటి ఆర్థమెటిక్ రీజనింగ్ పక్కబెట్టి ప్రిపరేషన్ చేస్తా అని కానిస్టేబుల్ ఉన్న వాళ్ళకైతే సివిల్ కేటగిరీ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి గ్రౌండ్ స్కోర్ తో పాటు మీరు జనరల్ స్టడీస్ తో పాటు ఆర్థమెటిక్ రీజన్ మీద కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అలా అయితేనే మీరు జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్ఐ వచ్చేసి మనకి ఇప్పుడు స్టేట్ లెవెల్ పోస్ట్ అయింది కాబట్టి ఓపెన్ కాంపిటీషన్ లో మనం జాబ్ కొట్టాల్సి వస్తుంది మనకు. కాబట్టి సో ఆల్మోస్ట్ మనకి లాంగ్వేజ్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫై పేపర్స్ వదిలిపెడితే థర్డ్ అండ్ ఫోర్త్ దానిలో మనకు అవుట్ ఆఫ్ 400 మనకి ఆల్మోస్ట్ మనకు 270 ప్లస్ ఎబో అంటే 275 ఎబో ప్లేస్ కూడా మనం చేయొచ్చు.
బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ లెవెల్ కానీ టఫ్ లెవెల్ కానీ అక్కడ కాంపిటీటర్స్ లెవెల్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో 275+ టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. సార్ అన్నట్టు ప్రిలిమ్స్ తోటే మనము జనరల్ స్టడీస్తో పాటు ఆర్థమెటిక్ రీజనింగ్ మెయిన్స్ కూడా ప్రిపరేషన్ చేస్తూ క్వాలిఫైయింగ్ పేపర్ అటువంటి లాంగ్వేజ్ పేపర్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. గ్రౌండ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, స్టడీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, టెస్ట్ సిరీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కడ కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా, ఇంకా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారు. మీరు యూనిఫామ్ జాబ్ తోటి క్రాక్ చేసి పోరి చొక్కు ఖచ్చితంగా ధరిస్తారు. దీనిలో నో డౌట్ ఎట్ ఆల్. సో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కి ర్యాప్టర్ అకాడమీ నుంచి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. అండ్ ముందే కంగ్రాచులేషన్ చెప్పాను అంటే జాబ్ వస్తుంది ఫిక్స్ అయిపోండి. సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, డిమోటివేట్ అవ్వకండి. సో డిమోటివేట్ అయినప్పుడల్లా నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గుర్తించుకొని మళ్ళీ పుష్ బ్యాక్ చేసుకుంటూ ప్రిపరేషన్లో ముందు ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్.